హాయ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో వీ షుడ్ బి హ్యాపీ దట్ వీఆర్ దేర్ టు సీ దిస్ ఇండిపెండెన్స్ డే ఆల్సో. ఎందుకు చెప్తున్నానంటే కరోనా వచ్చి ఎంతో భయభ్రాంతులకు గురి చేసింది, ఎంతో మందిని తీసుకెళ్ళిపోయింది కూడా. బట్ వీఆర్ వీఆర్ ఆల్ మ్యూట్ విట్నెసెస్ టు దట్, అండ్ లక్కీలీ వి సర్వైవ్డ్. అంతేకాకుండా వీ షుడ్ ఆల్సో బి థ్యాంక్ఫుల్ టు దోస్ పీపుల్ హూ గాట్ ఫ్రీడమ్ ఫర్ అస్. ముఖ్యంగా ఇండియా ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే ఇండియా పీస్ఫుల్గా ఉంది. దానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి భగవంతుడికి. చూడండి, ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఏదో గందరగోళం, యుద్ధాలు, కొట్లాట్లు, బాంబులు, పేల్చుళ్ళు, అత్యాచారాలు ఏంటేంటేంటో అయిపోతున్నాయి. బట్ స్టిల్ వీఆర్ ఓకే. థ్యాంక్ గాడ్. తర్వాత స్టాక్ మార్కెట్కి సంబంధించి ఆ, ఇది 6వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అనుకుంటాను. యాక్చువల్గా 2017లో స్టార్ట్ చేసినటువంటి ఈ ఛానల్ 17 + 7 24, అదే 6 కంప్లీటెడ్ కదా. జూన్లో స్టార్ట్ చేస్తే ఆగస్టు వరకు ఏమీ లేదు. 6 7 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలా కాలం నుంచి అంతమందే ఉన్నారు. 2 3 చాలా కాలం అంటే 2 3 నెలలుగా, జూన్ జూలై ఆగస్టులో కొద్దిగా పెరగటం మొదలుపెట్టాయి. తర్వాత వినాయక చవితి నుంచి పూర్తిగా సీనే మారిపోయింది. 1000 ఎప్పుడైందో తెలియదు, 10,000 ఎప్పుడైందో తెలియదు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ who have given me a lot of encouragement at this stage. ఈ స్టేజ్లో దిస్ యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ లాస్ట్ లెగ్ ఆఫ్ మై లైఫ్ జర్నీ. ఈ లాస్ట్ లెగ్ ఆఫ్ లైఫ్ జర్నీలో బోల్డ్ అంత ఉత్సాహం, సపోర్టు, ఎంకరేజ్మెంటు, వీటన్నిటికీ మీరే కారకులు. మీ సహకారం, మీ ప్రోత్సాహం, మీ ఎంకరేజ్మెంటు, మీ సపోర్టు, దానివల్లే నేను ఈ ఛానల్ నడపగలుగుతున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. దూరంగా ఉంటున్నాను కాబట్టి ఇక్కడ మీటింగ్స్ అవి కూడా ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాను. ఇక్కడ లోకల్ అయితే ఆ ఇబ్బంది ఉండేది కాదేమో. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే 5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 5 సంవత్సరాల తర్వాత విజయవాడలో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే అన్ని చోట్ల ఆల్మోస్ట్ కండక్ట్ చేశాను, కానీ విజయవాడలో చేయలేకపోయాను. కొంచెం ఏంటంటే అది ఆ వెన్యూ అది ఆర్గనైజ్ చేయటం అవన్నీ కొంచెం ఇబ్బంది నాకు అయింది. బట్ ఫైనల్గా దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ ఇన్ విజయవాడ ఆల్సో. వాళ్ళ సహకారంతో, హెల్ప్ తోటి విజయవాడలో కూడా మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాను. అది ఈ ఆగస్ట్ నెలలో ఇండిపెండెన్స్ డే సందర్భంలో చేయగలుగుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దాని గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. సండే మీటింగ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది, మీకు అందరికీ తెలిసిందే. ఇది స్టార్ హోటల్లో ఉంటుంది. ఎక్కడంటే ఇది కే కే హోటల్ అని మన రామవరపాడు రింగు రోడ్డు మీద ఉంది, ఏలూరు రోడ్డు. చాలా ఈజీ. కే హోటల్, అది స్టార్ హోటల్. అది చాలా ఎక్స్పెన్సివే. లాస్ట్ మినిట్లో ఇంకా దొరకలేదు, వెతకలేకపోయాం. అందులో పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి వచ్చేసింది. లాస్ట్ మంత్ అయితే బాగుండేదేమో. శ్రావణ మాసం వచ్చేసింది, చాలా ఇబ్బంది అయింది. మొత్తానికి ఏంటంటే ఫైనలీ వి గాట్ ఇట్.
ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ షుడ్ హ్యావ్ ఇట్. డేట్ అనౌన్స్ చేశాం కాబట్టి ఇంకా అది ఆ డేట్కి చేయాల్సిందే అని చెప్పి డిసైడ్ చేయటం వల్ల మొత్తానికి కన్ఫర్మ్ చేసేసాము. కే హోటల్, కేఏవైకే, కే హోటల్లో ఉంటుంది. అంటే ఈ హోటల్ని ఆనుకునే, హోటల్ పక్కనే బ్యాంకెట్ హాలు, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అక్కడ చెప్తారులేండి, ఏం పర్వాలేదు. ఆ, ఈ ఈ మీటింగ్కి కావలసిన వాళ్ళు, కావలసినంత మంది దాదాపు ఎన్రోల్ చేసేసుకున్నారు. ఆ, కాబట్టి కొత్తగా నాన్ లోకల్ పీపుల్ దయచేసి రాకండి, ఎందుకంటే అకామిడేషన్ ప్రాబ్లం రావచ్చు, అకామిడేట్ చేయలేకపోవచ్చు. నాన్ లోకల్ బయట నుంచి వచ్చేవారు, ఐ డోంట్ అడ్వైజ్ యాక్చువల్లీ, కానీ లోకల్ పీపుల్ రండి పర్వాలేదు. ఎందుకంటే లోకల్ పీపుల్ నలుగురు ఐదుగురు ఐదారుగురు వస్తే అకామిడేట్ చేయొచ్చు. ఉం? చేయలేకపోతే ఏం కాదు, సేమ్ సేమ్ టౌన్ కాబట్టి వెళ్ళిపోతారు. అది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది. ఆ? కాబట్టి డైరెక్ట్గా కూడా రావచ్చు. ఈ మీటింగు ఓకే. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 18th 10 గంటలకి స్టార్ట్ అవుతుంది ఇది. 10 గంటలకల్లా వెన్యూకి రావాలి. 10 to 5 ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుంది సెమినారు. గ్రోయింగ్ సెక్టర్స్, we will examine growing sectors, examine areas for investment for life goals, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. కొంచెం టెక్నికల్స్ కూడా డిస్కస్ చేస్తాం సెకండ్ సెషన్. తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది, మీ ప్రశ్నలు మా సమాధానాలు. సో దీని ఫీజు 1000 రూపీస్. రెండోది 11th అంటే 19 మండే రోజు వర్కింగ్ డే అది, ఎందుకంటే అది ట్రేడ్కి ట్రేడింగ్కి లైవ్ సెషన్ అది. అది ఎక్కడ ఉంటుందంటే, దీనిలో సీట్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు, రావచ్చు. ఎందుకంటే పెద్ద అకామిడేషన్ కాబట్టి దిస్ కెన్ అకామిడేట్. యూ కెన్ స్టిల్ ట్రై. ఇప్పటికీ కూడా రిజర్వ్ చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. ఆ, తర్వాత చేయలేకపోతే మిస్ అయితే డైరెక్ట్గా కూడా రావచ్చు ఆ మీటింగ్ టైంకి. అయితే అది ఎక్కడ ఉంటుంది అంటే, ఈ వర్క్షాపు, ట్రేడింగ్కి సంబంధించిన వర్క్షాపు ఎక్కడ ఉంటుందంటే, ఇది శ్రీ నల్లూరి వారి కళ్యాణ మండపం. ఈ నల్లూరు వారి కళ్యాణ మండపం ఎంఎస్ఎం పబ్లిక్ స్కూల్ పక్కన. పబ్లిక్ స్కూల్ కాబట్టి కొంచెం పాపులరే. ఎంఎస్ఎం పబ్లిక్ స్కూల్ పక్కన, పడమట, విజయవాడ 10. ఈ అడ్రస్ కష్టమేం కాదు, మరోసారి చెప్తాను. నల్లూరు వారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎం పబ్లిక్ స్కూల్ పక్కన, పడమట, విజయవాడ 10. ఫుల్ డే ఉంటుంది ఇది విత్ లంచ్, టీ, స్నాక్స్, లంచ్, ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఉండదు. ఇది మండే, దీనికి 1100 విత్ లంచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది స్టార్ట్ అయ్యేది 8:45 నుంచి 4 PM వరకు. లైవ్ కదండి, లైవ్ ట్రేడింగ్. ముందు కొంచెం చెప్పాలి, తర్వాత మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది 9:15 కదా, అందుకని 8:45 పెట్టడం జరిగింది. 8:45 to 4 PM. ఓకే అండి. సో యూ కెన్ ఆప్ట్ ఫర్, ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలనుకుంటే 8121648156, 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సింపుల్గా ఫస్ట్ డే అటెండ్ అవ్వాలనుకుంటే చేయకండి, ఎందుకంటే కష్టం, ఇబ్బంది. సెకండ్ డేకి వీలు పడుతుంది, మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ట్రేడింగ్ వర్క్షాప్కి V2 అని మెసేజ్ పెట్టండి. వి ఫర్ విజయవాడ, 2 ఫర్ సెకండ్ డే, V2.
V2 అనే మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. V2 అనే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, పెడితే దానికి డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. ముందుగా రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీల్స్ అది కదా, వాళ్ళకి చెప్పాలి క్లియర్గా ఇంతమందికి మీల్స్ అరేంజ్ చేయాలని. ఉం? అందువల్ల ఏంటంటే ఇన్ అడ్వాన్స్గా మీరు రిజర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఈజ్ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది కదా, ఆ యాప్లో డిస్కౌంట్ సేల్ నడుస్తున్నది. 40% డిస్కౌంట్ ఉంది ఇప్పుడు నడుస్తున్నది, ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఉంది. ఇది అందులో ఉన్న కోర్సెస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, 40% డిస్కౌంట్కి దొరుకుతాయి. దే ఆర్ అవైలబుల్ ఎట్ 40% డిస్కౌంట్. అదొకటి, రెండు విషయాలు. తర్వాత మూడోది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ మార్కెట్ గురించి. సో లాస్ట్ 3 మార్కెట్స్ తీసుకుంటే, లాస్ట్ 3 ఇయర్స్ కరోనా తర్వాత, అంటే కరోనా జస్ట్ అయిపోయిన తర్వాత, కరోనా అయిపోలేదు, కరోనా తర్వాత అంటే 2020 ఆగస్టు, అప్పటికి కరోనా ఉంది కానీ మార్కెట్లు మాత్రం రికవరీ మొదలయ్యాయి. తర్వాత 2021 బాగా అందుకున్నాయి. తర్వాత 2022 ఆగస్టు, 2022, 2023, ఈ 3 సంవత్సరాలు కూడా గోల్డెన్ పీరియడ్స్. ఎందుకంటే అలా అంటున్నారంటే 2020 ఆగస్టుకి ఈ ఇండెక్స్ ఎంత ఉంది, 8,000 చిల్లర ఉంది. నిఫ్టీ 8,000 ఉంటే ఇవాళ అది 24,000 చిల్లర ఉంది, అంటే 3 టైమ్స్ అయింది. ఒక ఇండెక్స్ 3 టైమ్స్ అవ్వటం 4 సంవత్సరాలు, ఇట్స్ నాట్ ఈజీ. 21, 22, 23, 24, 4 ఇయర్స్లో 4 ఇయర్స్లో మీకు 3 టైమ్స్ అవ్వటం అనేది ఎక్స్ట్రాడినరీ, ఎక్సెప్షనల్ కేసు. బట్ బాగా తగ్గింది కాబట్టి కరోనా పేరు మీద పెరిగింది, బాగుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఇట్ ఈస్ బిలో 20,000, 19,000 రేంజ్లో ఉన్నట్టుంది లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి. 19,000 నుంచి 24,000, 25,000కి వచ్చింది యాక్చువల్గా. అంటే 4 to 5,000 పాయింట్స్ ఒక సంవత్సరంలో పెరిగింది. 4,000 పాయింట్స్ ఒక సంవత్సరంలో అంటే మీరు పర్సంటేజ్ లెక్కేసుకున్న మంచి పర్సంటేజ్. 2025 అయిందంటే 1/4, 25%, 25 to 30% ఒక సంవత్సరంలో పెరిగింది ఇండెక్స్. అది కూడా ఒక రీజన్. ఆ రీజన్ ఆ రీజన్ వల్ల కూడా మార్కెట్లు బాగున్నాయి, బాగుంటం మూలన మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అంతేకాకుండా ఏది కొన్నా పెరిగిపోతుంది, పెరిగింది అన్నట్లుగా పెరిగాయి చాలా వరకు. ఏవో కొన్ని కొన్ని పెరగలేదు అనుకోండి, ఏది కొన్నా పెరుగుతుంది, పెరిగింది అన్న ఇంప్రెషన్ ఇచ్చింది. ఆ, అయితే సో ఫార్ సో గుడ్. కొంతమంది ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు, కొంతమంది అలా వదిలేసుకున్నారు, కొంతమంది పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేశారు, బాగానే ఉంది. సో ఫార్ సో గుడ్. లాస్ట్ ఇయర్ 2 స్టాక్స్ చెప్పడం జరిగింది, ఒక ఆనవాయితీ. ఏదైనా స్పెషల్ అకేషను, పండగలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఏమైనా 1, 2 స్టాక్స్ చెప్తాను నేను ఇన్వెస్ట్మెంట్కి. బట్ డిస్క్లైమర్ ఏంటంటే డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్, టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఇది స్టాక్ అడ్వైజ్, స్టాక్ రికమెండేషన్గా భావించకుండా, మన ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి స్టాక్ గురించి ఊరికే డిస్కస్ చేశారు ఆయన. చూస్తాను నేను, నచ్చితే కొనుక్కుంటాను, లేకపోతే లేదు అనే దృక్పథంతో ఉండాలి. అంటే మీరు స్టడీ చేసుకుని లేదా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దీని ఇన్వెస్ట్మెంట్ మీ డబ్బులు, మీ రిస్క్ మీది. దానిలో వచ్చేటటువంటి సాధక బాధకాలు, ఇబ్బందులు మీరే వాటికి బాధ్యత వహించవలసి ఉంటుంది. అందువల్ల ఏంటంటే డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ రికమెండేషన్. లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి 2 స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఏమిటవి? ఒకటి టాటా కెమికల్స్, రెండు ఫెడరల్ బ్యాంక్. టాటా కెమికల్స్ 1,000 రూపీస్ దగ్గర డిస్కస్ చేయడం జరిగింది. అది మ్యాక్సిమం 30% పెరిగింది, 1,300 అట్లా వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది మళ్ళీ. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడే ఉంది. 1,000 రూపీస్ అంటే 1,000 రూపీస్ దగ్గరే ఉంది. అంటే నో గ్రోత్ స్టాక్. లాస్ట్ 1 ఇయర్లో గ్రోత్ ఇవ్వలేదని చెప్పాలి. ఇట్ హ్యాపన్స్. లక్కీగా ఏంటంటే లాస్లో లేదు, ఫండమెంటల్స్ బాగా ఉన్న స్టాకే.
నాట్ పెర్ఫార్మింగ్ రైట్ నో. కాబట్టి ఎవరి దగ్గరైనా ఉంటే డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, హోల్డ్ చేసుకోండి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్లో గ్రోత్ రాలేదు, ఆల్టర్నేటివ్గా ఇంకో చోట పెట్టుంటే అంత వచ్చిండేది ఇంత వచ్చిండేది అని అనుకుంటాం, సహజం ఇది. కానీ వస్తుంది, ఇది కూడా వస్తుంది. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. కాబట్టి హోల్డ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. రెండోది, ఫెడరల్ బ్యాంక్ అయితే 133 దగ్గర మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు 202, 203 ఉంది. ఈ ఫెడరల్ బ్యాంక్కి మంచి రోజులు ఇంకా రావాల్సి ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అంటే 133, 200 అయిందంటే ఒక 60-70% ఎంతో వచ్చినట్టుంది. 60-70% వచ్చినట్టుంది, మంచి గ్రోత్ ఇచ్చింది. అంతే. అయితే ఏంటంటే విషయం ఏంటంటే ఇది ఇంకా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఇట్ మే స్టిల్ రైజ్, ఇట్ మే స్టిల్ పికప్, ఇట్ మే స్టిల్ పికప్. కాబట్టి అది కూడా హోల్డ్ చేసుకోదగినటువంటి స్టాకే. కంటిన్యూ టు హోల్డ్ అండ్ ఇట్ మే గివ్ మోర్ రిటర్న్స్. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 200 ఇంకా పెరిగి మనం ఇంకా ఎక్కువ గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ సెట్రస్ ప్యారిఫస్ అనుకోండి, అంటే మార్కెట్లు ఏమన్నా కొంచెం ప్రాబ్లంలో పడితే, మార్కెట్లు తగ్గితే, పరిస్థితులు ఏం బాగోలేవు కదా. గ్లోబల్గా అయితే అస్సలు బాగోలేవు. అమెరికాలో ఎలక్షన్స్ ఒక పక్కన, ఇంకో పక్కన ఇజ్రాయెల్ గల్ఫ్ వారు. ఆ, గల్ఫ్ వార్ కిందే లెక్క అది. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాను. మరి ఇంకా ఏ దేశాలు ఏమవుతాయో, ఆగుతారా, కంటిన్యూ చేస్తారా? ఇటు ఒక పక్క ఉక్రెయిన్ రష్యా వార్ అయితే అది పూర్తిగా ఆగిపోలేదు. స్టార్ట్ అయిన వారు ఆగిపోలేదు, ఆగిపోవటం లేదు, అది ఇబ్బంది. మరి రష్యా ఉక్రెయిన్ ఒక పక్కన ఉన్నది, ఇంకో పక్కనేమో కొత్తగా వచ్చింది ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ కంట్రీస్. మరి ఇంకొక చోట ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, ఇంకా ఏమైనా ఒకటి రెండు దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, ఆ తలకాయ నొప్పి అయిపోతుంది. ఫైనల్గా ఇబ్బంది, గడ్డు పరిస్థితులు కనపడుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సెలెక్టివ్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పిరావు. ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేటట్టుంటే, పడిపోయేటట్టయితే మార్కెట్ చెప్పి పడిపో, సడన్గా అయిపోతుంది. అందుకని కె- కొంచెం అలర్ట్గా ఉండాలి, కాషస్గా ఉండాలి. కాషస్గా ఉండి మార్కెట్లో అలజడి వచ్చి, ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చి పడిపోతుంటే అప్పుడు పికప్ చేయొచ్చు. ఒకసారి మన అదృష్టాన్ని పరీక్షించుకోవటమే. అది ఎక్కువ కాలం పర్సిస్ట్ అయితే ఇబ్బంది. ఆ అలజడి ప్యానిక్ అనేది ఏదైనా ఫ్యూ మంత్స్ అయితే ఏం ఇబ్బంది ఏం లేదు. ఒక 2-3 నెలలు 4 నెలలు ఉంటే తర్వాత మళ్ళీ సర్దుకుంటుంది కదా. అప్పుడు వీ కెన్ మేక్ మనీ అండ్ వీ కెన్ సెల్ అండ్ మేక్ ప్రాఫిట్. బట్ ఈ ఆగస్టు 15 నుంచి, 2024 ఆగస్టు 15 నుంచి 2025 ఆగస్టు 15కి ఇన్వెస్ట్మెంట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అగ్రెసివ్గా అంటే రిటర్న్స్ అగ్రెసివ్గా ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్లో వచ్చిన రిటర్న్స్ కమింగ్ 1 ఇయర్లో రాకపోవచ్చు, రావచ్చు. బట్ టు బి ఆన్ సేఫ్ సైడ్, రావటం కంటే రాకపోవటానికి ప్రాబబిలిటీ కొద్దిగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే డిస్టర్బెన్సెస్ కనపడుతున్నాయి. ఈ డిస్టర్బెన్సెస్ టెంపరీ అయ్యి తొందరగా ముగిసిపోయి మార్కెట్లు మళ్ళీ రన్నింగ్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది. లేకపోతే కొంచెం ఒడిదుడుకులతోటి అయ్యేటట్టయితే ఏంటంటే పెరగదు, గ్రోత్ రాదు మనకి. కళకు కూడా గ్రోత్ రాదు. ఎందుకంటే ఇంటర్నేషనల్గా డిస్టర్బెన్సెస్ వస్తే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. వన్ కంట్రీ హ్యాస్ కనెక్షన్స్ విత్ అదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్కి సో మెనీ ప్రోడక్ట్స్, ముఖ్యంగా ఉల్లిపాయలు లాంటివి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు బంగ్లాదేశ్. కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది మధ్యలో, ఎక్స్పోర్ట్స్ కొద్దిగా ఆగాయి. అలాగే బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి కూడా ఉన్నాయి మనకు కొన్ని, అవి ఎఫెక్ట్ అయ్యాయి. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ వరకే పరిమితం కాదు, అదర్వైజ్ అదర్ డిస్టర్బెన్సెస్ కూడా ఉండొచ్చు, పొలిటికల్ డిస్టర్బెన్సెస్ కూడా రావచ్చు. అట్లాంటప్పుడు గ్రోత్ రాదు. అందువల్ల కాషస్గా ఉండాలి. మార్కెట్లు పడిపోతాయనేది నా అభిప్రాయం కాదు, కానీ
ఈ రానున్న కాలం 1 ఇయర్ కొంచెం కాషస్గా ఉండాలి. అంత ఈజీ కాదు అని అనిపిస్తున్నది. అందువలన మీరు ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్తగా మా మా మేనేజ్ చేయండి. అయితే మన ఆనవాయితీ కదా, ఆనవాయితీ ప్రకారం ఈరోజు కూడా నేను ఒక స్టాక్ చెప్తాను. ఏ స్టాక్ చెప్తున్నానంటే కొంచెం గ్రోత్ కంటే కూడా ఒక రకంగా అది వాల్యూ పిక్ అనే అనుకోవాలి. రెసిలియంట్ అంటే మార్కెట్లో వచ్చేటటువంటి ఒడిదుడుకుల వల్ల పెద్దగా ఎఫెక్ట్ కాకూడదు. వారన్ బఫే గారు చెప్తారు కదా, ఏం చెప్తారు? ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొంచెం అగ్రెసివ్గా ఫటాఫట్ ఫటాఫట్ పెరిగిపోయి 20%, 30%, 50%, 100% పెరిగిపోయి స్టాక్స్ పెరిగిపోతాయి, లేకపోతే ఆగిపోతాయి కదా, పోతాయి, పడిపోతాయి కూడా. అందుకని స్టేబుల్ గ్రోత్ ఇచ్చేలాగా కొంచెం స్టేబుల్గా ఉండే కంపెనీ, ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. ఎందుకంటే ఏదన్నా అవాంఛనీయ ఘటనలు జరిగి ఈ మార్కెట్లు పడిపోయినా కూడా ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఏమవుతుంది, అది మళ్ళీ బ్రతికి బట్టకడుతుంది. అంటే సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి, మారతాయి కదా, అప్పుడు ఏమవుతుంది, అది తిరిగి పికప్ అవుతుంది. అట్లా నేను అది చూసి పొద్దున్నుంచి ఆ పని మీదే ఉన్నాను. అట్లా చూసి నేను ఈ షేర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఏమిటి ఆ షేర్ అంటే, ఒక్కటే షేర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ షేర్ చూడండి. ఆ షేర్ తాలూకు పేరు ఫెడరల్ బ్యాంక్ అనుకోండి. ఇది ఫెడరల్ బ్యాంక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 202 ఉందని. ఆ షేర్ పేరు ఏంటంటే గెయిల్ ఇండియా. జిఐఎల్, గెయిల్ ఇండియా. సీనియర్ ప్లేయర్ అండి. గెయిల్ ఇండియా ఈజ్ ఎ సీనియర్ ప్లేయర్. ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాడు, మార్కెట్ లీడరు. అంటే ఈ ఆయిల్, గ్యాస్, ఎనర్జీకి సంబంధించిన విషయాల్లో ఇది నిఫ్టీ 50 కంపెనీ. ఇది 226 రూపాయలు ఉంది. 226 రూపాయలు ఉంది. అంటే నిఫ్టీ 52 వీక్ ఇది తీసుకున్నట్లయితే 111. 52 వీక్ లో అయితే ఇప్పుడు 246 అనేది 52 వీక్ హై. అంటే ఆల్మోస్ట్ 52 వీక్ హైకి దగ్గరగానే ఉంది. అంటే బుల్లిష్గా ఉంది. ప్రస్తుతం దీని పొజిషన్ బుల్లిష్గా ఉంది టెక్నికల్గా. తర్వాత ఇది 1,49,000. 1,49,000 మార్కెట్ క్యాప్. పిఎస్యు, గవర్నమెంట్ కంపెనీ. మోర్ దాన్ 50% గవర్నమెంట్ దగ్గర స్టేక్ ఉంది అనమాట. దీని ఫేస్ వాల్యూ 10 రూపాయలు. లాస్ట్ 6 మంత్స్లో చూడండి ఇక్కడ, లాస్ట్ 6 మంత్స్లో 33% గ్రోత్ ఇస్తే లాస్ట్ 1 ఇయర్లో 100% ఇచ్చిందట గ్రోత్. తర్వాత దీనికి డివిడెండ్ పేయింగ్ కంపెనీ గవర్నమెంట్ది కదండి. 2.43. 2.43 ఈ డివిడెండ్ ఈల్డ్ ఉంది. అంటే మన పెట్టుబడికి ఓ రూపాయి 2.5 వస్తున్నది. అంటే దగ్గర దగ్గర ఎస్బీఐ అకౌంట్లో వచ్చినట్టు వస్తున్నది. తర్వాత ఈపీఎస్ 17. ఈపీఎస్ వదిలేయండి, పిఈ తీసుకోండి. పిఈ 13. వెరీ రీజనబుల్. తర్వాత ప్రైస్ బుక్ రేషియో కూడా 2 కూడా లేదు, 1.94. ఇది టెక్నికల్గా బుల్లిష్గానే ఉంది, అది చెప్పక్కర్లేదు. చూడండి, 200 డే మూవింగ్ యావరేజ్ 180 అయితే అంతగా దానికన్నా పైనే ఉంది. తర్వాత సపోర్టు 100 డేస్ 207. అబౌట్ అబౌవ్ 100 డేస్ మూవింగ్ యావరేజ్. తర్వాత 221 అబౌవ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్. సో దిస్ ఈజ్ అబౌవ్ 200 డే మూవింగ్ యావరేజ్. అండ్ 20 డే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంది.
అంటే ఈ మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చి తగ్గాయి కదా. 20-డే మూవింగ్ యావరేజ్కి దగ్గరలో దిగువగా ఉంది, బట్ ప్రీవియస్ 50-డే, 100-డే, 200-డే మూవింగ్ యావరేజ్కి అబోవ్గా ఉంది, అంటే బులిష్గానే ఉంది. ఉం? ఇది ఈ కంపెనీ తాలూకు స్పెషాలిటీ. అంటే మీకు లాస్ట్ 5 ఇయర్స్ తీరుతారు గ్రాఫ్ చూస్తారు. లాస్ట్ 5 ఇయర్స్ గ్రాఫ్ ఒక స్టేజ్లో 2020లో చూడండి ఎంత ఘోరంగా పడిపోయిందో. ఉం? చూస్తున్నారా ఎంత లోలో ఉందని. బట్ అది ఎంత తగ్గిన 50 రూపాయలు, 50 రూపాయలు ఇది 2020లో కరోనా టైంలో 50 రూపాయలు. మరి ఏమైందండి, వాట్ హ్యాపెండ్ నౌ? ఇట్ హ్యాస్ పిక్డ్ అప్ లైక్ ఎనీథింగ్. ఎందుకని అంటే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు ఆ, ఏదైనా విపత్తు వచ్చి పడిపోయినా తగ్గినా ఆ తర్వాత అందుకుంటాయి. అదే ఫండమెంటల్స్ వీక్గా ఉన్న కంపెనీలు అయితే అక్కడే అంతే, అక్కడే ఆ తర్వాత మళ్ళీ పైకి లేవు. అదే అదే గుర్తు. సో తర్వాత ఇది రీసెంట్గా ఫండమెంటల్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. రీసెంట్గానే కరెక్ట్ మొదలుపెట్టింది. చూడండి లాస్ట్ 12 మంత్స్లో 100% పెరిగింది కదా. 1,00,000 పెడితే 2 లక్షలు అయిందట. అట్లా అని ప్రీవియస్కి వెళితే 36 మంత్స్లో 129%. అంటే అంతకుముందు ఏం లేదు. పోనీ 5 ఇయర్స్ తీసుకున్న 60 మంత్స్లో 169%, నథింగ్. అంటే వచ్చిన గ్రోత్ అలా లాస్ట్ 1 ఇయర్లో ఎక్కువ వచ్చింది, 1.25 ఇయర్స్లో. నిజానికి కరోనా వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయినా దీనిలో గ్రోత్ స్టార్ట్ అయింది ఇప్పుడే. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఇండికేషన్ దట్ ఇట్స్ గ్రోత్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఇయర్ ఆన్. ఇప్పటి నుంచి పెరిగే అవకాశం ఉంది. ఇది మార్కెట్లు పడిపోయినా కూడా పెద్దగా పడే అవకాశం ఉంది, పెద్దగా తగ్గకపోవచ్చు. ఆ అడ్వాంటేజ్ ఉంది స్టాక్. రెసిలియంట్ స్టాక్, అంటే ఆ ఆటుపోట్లని తట్టుకొని నిల నిలదొక్కోగలిగిన షేర్ అనమాట. అందుకని దీనిలో ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ రీజనబ్లీ గుడ్ గ్రోత్ ఉంటుంది అని నా అభిప్రాయం. రెండవది ఏంటంటే మార్కెట్లు మార్కెట్లు బాగోకపోతే ఇది ఘోరంగా పడిపోదు. క్యాపిటల్ ఈరోజును కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే గివెన్ ది ఫండమెంటల్స్ అండ్ ఆల్సో ది రెసిలియంట్ నేచర్ ఆఫ్ ది స్టాక్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ దానివల్ల. సో దిస్ ఈజ్ గెయిల్ ఇండియా లిమిటెడ్ స్టాక్. అదండి, మీరు మీకు నచ్చితే మీరు స్టడీ చేసి కావాలంటే కొనుక్కోవచ్చు ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఓకే అండి. తర్వాత మార్కెట్ అవుట్లుక్ చెప్పేశాను కదా. మార్కెట్ అవుట్లుక్ కొంచెం అన్సర్టన్గా ఉంది, బ్లీక్గా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే కొంచెం అన్సర్టన్గా కనపడుతున్నది. ఇది అన్సర్టనిటీ కంటిన్యూ అవ్వాలని ఏం లేదు, బట్ వన్ హ్యాస్ టు బి కాషస్. ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసుకోవాలి. అంతేకాదు కొంచెం పెరిగినప్పుడు కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నా కూడా దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎందుకంటే పిఎస్సి సెక్టార్ చూడండి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ బాగా బల్జింగ్ అవుట్, బాగా ఉబ్బాయి, బాగా పెరిగాయి. బాగా పెరిగినవి న్యాచురల్గా ఏమవుతుంది, దే మే అండర్ కోసం కరెక్షన్. ఆ కరెక్షన్ ఏమి రాలేదు, బట్ ఏదైనా మార్కెట్లో ఏదైనా ఇబ్బందులు వస్తే గ్లోబల్గా కానీ లోకల్గా కానీ ఈ పిఎస్యూస్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు కదా. ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు కొంచెం తగ్గే అవకాశం ఉంది కదా. ఉం? అది విషయం. అది విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. విజయవాడ మీట్లో కలుస్తున్నాం. కొంతమందిని విజయవాడ మీట్లో కలవబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ విష్ యూ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ.